अधर्मस्य ग्लानिर्भवति भारत। అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పూరి జగన్నాథుని రథోత్సవం ప్రారంభం కాబోతుంది. మరి దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం. హిందూ మతాల విశ్వాసాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రం పూరి నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు. హిందూ పంచాంగం ప్రకారం పూరి జగన్నాథుని రథయాత్ర ఆషాఢ మాసంలోని శుక్లపక్షం 2వ రోజున జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోని ఈ ఏడాది పూరి జగన్నాథుని రథయాత్ర 7వ తారీఖు ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. జూలై 16వ తేదీన ముగియనుంది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్థయాత్రల ఫలితాలు లభిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. అయితే ఈ సందర్భంగా జగన్నాథుని రథయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది, ఈ రథయాత్ర ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూరి జగన్నాథుని రథయాత్ర 12వ శతాబ్దంలో ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం జగన్నాథుని శ్రీ విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. ప్రతి ఏటా జరిగే ఈ రథయాత్రకు జగన్నాథపురి, పురుషోత్తమపురి, శంఖక్షేత్రం, శ్రీక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ యాత్రకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. జయ జగన్నాథ స్వామి నయన పథగామి భవ తుమే. ఈ యాత్రలో పాల్గొంటే ఎన్నో పుణ్య ఫలాలు దక్కుతాయని భావిస్తూ ఉంటారు. భక్తుల యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయని అందరూ నమ్ముతారు. ఇక జగన్నాథ రథయాత్ర 9:27 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 12:15 గంటలకు మళ్లీ ప్రారంభమవుతుంది. 1:37కు కొద్దిగా విరామం ఉంటుంది. భగవాన్ జగన్నాథుని యాత్ర యుగ యుగాలుగా జరుపుకుంటూ ఉంటారు. कौन कहेगा कि 100 साल हो गए इस तस्वीर को, क्योंकि सिर्फ एक ही चीज तो है जो अलग है. శ్రీకృష్ణుడు తమ సోదరుడు బలరాముడు తన సోదరి సుభద్రతో కలిసి రథయాత్రలో ప్రయాణించడం గురించి ఒక పురాణ కథ ఉంది. జయ జగన్నాథ స్వామి నయన పథగామి భవ తుమే. యాత్ర జరుగుతున్నంతసేపు భక్తులు రథం పక్కన మంత్రాలను చదువుతూ ఉంటారు. డోళ్లను వాయిస్తూ నృత్యాలు కూడా చేస్తూ ఉంటారు. జయ జగన్నాథ స్వామి నయన పథగామి భవ తుమే. ఎవరైనా చనిపోయిన తర్వాత ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా అన్ని పాపాలను ప్రక్షాళన చేస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ ప్రయాణం భక్తులను వారి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేలా చేస్తుంది. అయితే మీరందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని పూరి జగన్నాథుని కరుణా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము. జయ జగన్నాథ స్వామి నయన పథగామి భవ తుమే.